జాగ్రత్తగా వినండి. అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును. జాగ్రత్తగా వినండి. అపవాది చేత శోధింపబడడానికి ఆత్మ ఆయనను ప్రేరేపించి అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళింది. సాతానుడు వచ్చి నేరుగా శోధించలా. సాతానుడు శోధించక ముందే ఈయన తనను తాను సిద్ధపరచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి. ఎందుకు అర్థం అవ్వాలి అంటే సాతానుడు నిన్ను వచ్చి శోధిస్తాడు. మరి సాతానుడు నిన్ను శోధిస్తాడు కదా, మరి నువ్వేం చేయాలి? సాతానుడి శోధనకు ముందే నువ్వు సిద్ధపడు. ఆ శోధనను జయించడానికి బలము చేకూర్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సాతానుడి చేత శోధించబడడానికి ఆత్మతోటి అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళబడ్డాడు. అపవాది వచ్చాడు. ఆయన ఆకలితో ఉన్నప్పుడు అపవాది వచ్చి, నువ్వు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శోధించడం మొదలుపెట్టాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే, నువ్వు నిజంగా దేవాది దేవుని నుంచి వచ్చిన వాడవైతే, నువ్వు నిజంగా దేవునివైతే ఈ రాళ్ళు రొట్టెలు చేసి చూద్దాం. నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళు రొట్టెలు చేసి చూద్దాం. దేవుడు ఏం చేశాడు? సాతానుడు చెప్పింది చేశాడా? ఎందుకంటే నీకు ఒక శ్రమ వస్తుంది. ఆ శ్రమలో నీకు ఒక ఆలోచన వస్తుంది కదా, అది నీ ఆలోచన కాదు. అది నీ ఆలోచన కాదు. శ్రమ నుంచి పుట్టిన ఆలోచన నీ ఆలోచన కాదు. సాతానుడు ఇలాగే చేస్తాడు. శ్రమ కలిగించి నీకు ఒక ఆలోచన కలుగజేస్తాడు. మొట్టమొదటి ఆలోచన ఏందో తెలుసా? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే నాకెందుకు ఈ స్థితి? రెండవ ఆలోచన తెలుసా? ఈ బాధను నేను భరించలేని, నేను వెళ్ళి చచ్చిపోతా. మూడో ఆలోచన ఏంటో తెలుసా? నేను ఇంతగా బతుకుతుంటే అయినా కానీ నా జీవితం మార్చబడట్లేదు, ఇంకా నేను ఈ బ్రతకడం ఎందుకు, నేను కూడా పాపంలోనికి వెళ్ళిపోతా. ఈ మూడు ఆలోచనలు మనిషి జీవితాన్ని మార్చేస్తాయి. దేవుడు ఏం చేశాడు? సాతానుడు చెప్పింది చేశాడా? సాతానుడు శోధిస్తుంటే సాతానుడు చెప్పినట్టు చేశాడా? దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏమని సమాధానం ఇచ్చాడు? ఒకసారి చూడండి. ఇక్కడ మనుషులు రొట్టె వలన కాదు కానీ, ఏంటంట? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతానుడు యేసు ప్రభు వారిని శోధించడానికి వచ్చినప్పుడు ఆయన్ను, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఇలా చేయన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? రొట్టెల వల్ల కాదు, దేవుని నోటి మాట వలన జీవిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నీకు వచ్చిన ఈ శ్రమ చాలా చిన్నది. అది నేను ఇబ్బంది పెట్టేది కాదు, నీ జీవితాన్ని నాశనం చేసేది కాదు. ఆ ఆలోచన ద్వారా నువ్వు నాశనమైపోతున్నావు తప్ప, సాతానుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, వాడి ఆలోచన ప్రకారం నువ్వు జీవించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. నీకు వచ్చే సమస్యలు చాలా చిన్నవి. ఎందుకంటే నువ్వు బ్రతికేది ఎలాగా? దేవుని నోటి మాట ద్వారా. దేవుని నోటి మాట ద్వారానే నేను బ్రతుకుతానని నమ్ము. చూడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. చిన్న చిన్న సమస్యలు నేనేం చేయలేవు తల్లి. చిన్న చిన్న సమస్యలు నేను చేయలేవయ్యా, ఏం చేయలేవు. దేవుడు గొప్పోడు. ఆయన నోటి మాట ఇంకా శక్తివంతమైనది.
రెండవదిగా తర్వాత చదవండి 10వ వచనం ఒకసారి. సాతానా ఎందుకు చెప్పాడు తెలుసా మాట? అసలు సాతానుడు అంట ఈ భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలన్నీ చూపించి ఏం చేయమన్నాడు? ఒక్కసారి ఆ వచనం చదవండి అమ్మా. నువ్వు సాగిలపడి నాకు నమస్కారము చేస్తే వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాను. రెండవసారి దేవుడికి వచ్చినటువంటి సమస్య. సాతానుడు వచ్చి ఇవన్నీ నీకు ఇస్తా, నువ్వు నాకు నమస్కరించు. మనిషి జీవితంలో కూడా వచ్చేటువంటి ఆలోచన, ఈ దేవుడు కాకపోతే ఇంకొక కాదు, ఈయనే దేవుడు, ఈయన తప్ప ఇంకెవరు లేరు, ఈయనే దేవుడు, ఇది కాకపోతే ఇంకొకటి అనుకోవడానికి లేదు, ఇదే. సాతానుడు వచ్చి దేవుడి దగ్గరికి ఇదంతా నీకు ఇస్తా, సాగిలపడు. ఎవరి దగ్గర సాగిలపడాలి? ఎవరు సాగిలపడాలి? దేవాది దేవుడు సాతానుడికి వచ్చి సాగిలపడాలి. ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆయన? ఎందుకు ఆయన సైలెంట్గా ఉన్నాడు? ఎందుకు ఆయన ఏమీ చేయకుండా మెదలకుండా ఉన్నాడు? గొప్ప దేవుడు కదా, ఎందుకు అలా ఉన్నాడు? ఏం చెప్పాడు సాతానుడితోటి? చదవండి ఒకసారి. సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి చెప్తున్నాడు ఇవన్నీ చాలా స్పష్టంగా, అందుకే జాగ్రత్తగా వినండి. కాదు, రండి. ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటుంది, అది మనకు నచ్చదు కదా. నేనేమో పొడుస్తూ ఉంటా, నచ్చదు కదా. తప్పు చేయొద్దని చెప్తూ ఉంటా, నచ్చదు కదా. ఏం చేయాలి? సాతానుడు చెప్పినట్టు చేయాలి. ఆదివారం ప్రార్థనకు పోవాలా, మిగిలిన రోజులు ఏడైనా తిరగాల, అది మనకు కావాలి. నచ్చదు కదా. మీకు తెలుసో లేదో అండి, నాకు ఆల్రెడీ పేరు పెట్టారు. ఏం పేరు తెలుసా? ముల్లిగర పాస్టర్ అంట. ముల్లిగర పాస్టర్ అని పేరు పెట్టారు. ఎందుకంటే నువ్వు వాక్యము ముల్లుకర గురించే చెప్పావు. నువ్వు వాక్యం చెప్పినా ముల్లుకరతో పొడిచినట్టే ఉంటుందయ్యా. అందుకని నీకు ఈ పేరు బాగా సరిపోయింది, కానీ ఉంచుకో. ఏం పేరు? ముల్లుగర పాస్టర్. పొడుస్తుంటాం కదా, మేము చెప్పేది నిజాలే కానీ గుచ్చుకుంటే అందువల్ల పొడిచినట్లు కనిపిస్తూ ఉంటుంది. నీ దేవుడైన యెహోవాకి తప్ప ఇంక ఎవరికి సేవించకూడదని ఆయన చెప్పాడు కదా. ఆయన్ని పూజించవాలని, ఆయనకు మాత్రమే మ్రొక్కవాలని రాయబడి ఉంది కదా. నువ్వెందుకు వచ్చి మ్రొక్కమంటున్నావు? పో వెనక్కి, నువ్వు కనపడకు నాకు.